హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. 2024 ప్రెజెంట్ జాబ్స్ బాగా మళ్ళా కాల్స్ వస్తున్నాయి అందరికనేసి. అది మాత్రం కొంచెం వరకు నిజమేను. తక్కువ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కొంచెం తక్కువ కాల్సే ఉంటాయి. 5 టు 5+ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ కాల్స్ డైలీ రిసీవ్ అవుతా ఉన్నాయి. నేను డెవాప్స్ చూసాను, జావా చూసాను, ఎంఎస్‌బీఐ, పవర్ బిఐ, డీబీ రిలేటెడ్ అట్లా కొన్ని ప్రొఫైల్స్ చూసినప్పుడు వాళ్ళ కాల్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి. వాళ్ళతో కూడా నేను చాలా మాట్లాడాను. ఇక్కడ మనం ఏ మిస్టేక్స్ చేయకూడదనంటే, ఇప్పుడు ఆల్రెడీ 2024 ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్‌లో. మనకి కాల్స్ స్టార్ట్ అయినాయి. ఏ మిస్టేక్స్ చేయకూడదనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ నేర్చుకున్నాను. లేదనంటే ఎంఎస్‌బీఐ, పవర్ బిఐ నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ మార్కెట్‌లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ 60-70% పీపుల్ ఏం చేస్తున్నారనంటే, నేను డెవాప్స్ మీద ట్రై చేస్తా ఉన్నప్పుడు జాబు, నేను ఒక ఫ్రెండ్‌ని కన్సల్ట్ అయినప్పుడు, "నువ్వు డెవాప్స్ ఎందుకు నేర్చుకున్నావు? మళ్ళా ఇంకొక కోర్స్ చెప్తాడు. ఇంకొక టెక్నాలజీ." ఇంకొక టెక్నాలజీ చెప్పినప్పుడు, నేను వోళ్ళు చెప్పినట్టు ఓకే. అక్కడేమన్నా ఎక్కువ కాల్స్ వస్తాయనేసి, ఇక్కడ నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఏదైతే స్కిల్స్ నేను నేర్చుకుంటానో, ఆ స్కిల్స్‌ని కంప్లీట్‌గా డ్రాప్ ఔట్ చేసి, నెక్స్ట్ మళ్ళా నేను దానికెళ్తా ఉంటాను. మళ్ళా ఒక 6 మంత్స్ అక్కడ ప్రిపేర్ అయిన తర్వాత, మళ్ళా ఇంకొకరిని కన్సల్ట్ అయినప్పుడు, మళ్ళా అతను ఏదైతే చెప్తాడో వేరే టూల్ చెప్తాడు. అక్కడికెళ్ళేసి మళ్ళా ఆ టూల్ నేర్చుకునేదానికి, ఆ టెక్నాలజీ నేర్చుకునేదానికి ట్రై చేస్తా ఉంటారు. ఇది చేసేది చానా మిస్టేక్ అండి. ఎందుకనంటే, మనం నేర్చుకున్నటువంటి దాంట్లో 10 కాల్స్ రాకపోయినా, ఒక కాల్స్ వచ్చినా, ఒక 1 కాల్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జావా నేర్చుకున్నావు. వీక్లీ 1 ఆర్ 2 కాల్స్ వచ్చినా గానీ ఇంటర్వ్యూ కొట్టేటట్టు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? మన స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్, మన వీక్ పాయింట్స్ ఏవి? మన స్ట్రెంథింగ్ పాయింట్స్ ఏది? వోటిలిని కంప్లీట్‌గా నువ్వు నోట్ చేసుకొని, వీక్ పాయింట్స్ మీద నువ్వు డైలీ వర్క్ చేస్తున్నావా లేదా? వర్క్ చేయలేదు అనంటే అది మన సైడ్ మిస్టేక్. అంతేగాని కంపెనీ నుంచి కాల్స్ రాలేదు అలా గాదు. నువ్వు రెగ్యులర్‌గా వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవాప్స్ తీసుకుంటే, డెవాప్స్‌కి అడిషనల్‌గా ఎస్ఆర్‌ఈ స్కిల్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. డెవాప్స్‌లో టూల్స్ ఉన్నంత వరకు నేర్చుకొని, బాగా పర్ఫెక్ట్‌గా నేర్చుకొని, దాని తర్వాత మానిటరింగ్ స్కిల్స్‌ని యాడ్ ఆన్ చేసుకో. ఈ వీకు ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈస్ మండే ఫర్ ఎగ్జాంపుల్. ఈ మండే నుంచి ఫ్రైడే వరకు ఒక మానిటరింగ్ టూల్ నేర్చుకో. న్యూరలిక్ గానీ, గ్రఫానా గానీ ఏదైనా ఒక మానిటరింగ్ టూల్ నేర్చుకో. ఆ మానిటరింగ్ టూల్‌ని నెక్స్ట్ వీక్‌లో రెజ్యూమ్‌లో కల్లా అప్‌లోడ్ చెయి. నేను రెజ్యూమ్‌లో పెట్టు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మానిటరింగ్ స్కిల్స్ కూడా నీకున్నాయని చెప్పు. అలా నువ్వు స్కిల్స్ నీకున్నటువంటి టెక్నాలజీలోనే ఎన్హాన్స్‌డ్ యాడ్ ఆన్ స్కిల్స్ నువ్వు యాడ్ చేసుకుంటా ఎళ్ళాలి గానీ, టెక్నాలజీ కంప్లీట్‌గా షిఫ్ట్ అవ్వకూడదండి. నువ్వు టెక్నాలజీ షిఫ్ట్ అయినా గానీ, నీకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్‌ని నువ్వు కంప్లీట్‌గా పక్కన పెట్టొద్దు. మీరు కంప్లీట్‌గా పక్కన పెట్టడం వల్ల, కొత్తది నేర్చుకునే దానికి మళ్ళా టైం పడతది. అక్కడ మళ్ళా కాల్స్ తక్కువైతే మళ్ళా రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చినప్పుడు ఉన్నది ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఎప్పుడైనా గానీ మీరు ఎవ్రీడే ఈవినింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ నైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత చదివారనేది కంప్లీట్‌గా మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఆ రోజు నువ్వు మార్నింగ్ 8:00 నుంచి నైట్ 8:00 వరకు 12 అవర్స్ టైమ్‌లో నువ్వెంత నాలెడ్జ్‌ని గెయిన్ చేసావనేది ఒక పెన్ అండ్ పేపర్ పెట్టుకొని రాసుకుంటే నీకు తెలుస్తది. అప్పుడు నీ బ్రెయిన్‌కి తగలుతుంది. నువ్వు డైలీ ఎన్ని గంటలు సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నావనేది నీ బ్రెయిన్‌కి తగులుతది. అప్పుడు నువ్వు నెక్స్ట్ డే అట్‌లీస్ట్ ట్రై చేస్తావనమాట. నెక్స్ట్ డెవాప్స్‌లో నీకు ఒక 20 టూల్స్ తెలుసనుకో, లేదా 15 టూల్స్, 10 టూల్సే తెలుసు. బాగా 10 టూల్స్ తెలుసు. ఆ 10 టూల్స్ నువ్వు రెగ్యులర్‌గా మైండ్‌లో స్క్రోల్ చేసుకుంటా ఉండాలి. ఎందుకనంటే, మనం మార్కెట్‌లో ఫ్యామిలీ పరంగా లగ్జరీ లైఫు అనుభవించాలనంటే కంపల్సరీగా మన స్కిల్ సెట్ బాగుండాలి. మన ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి. అప్పుడు బాగుంటే మనకు ఆటోమేటిక్‌గా ఫ్యామిలీలో కూడా మనం అనుకున్నయన్నీ జరిగిపోతా ఉంటాయి. ఓకేనా? రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా? మీ పేరెంట్స్, మా పేరెంట్స్ గాని ఎవరికైనా గాని వాళ్ళకి చానా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మనం ఇక్కడ బెంగుళూరు, హైదరాబాదు లేదంటే చెన్నై అక్కడికెళ్ళేసి మనం పీజీలో ఉన్నా గాని, లేదంటే వేరే బ్యాచిలర్ రూమ్స్‌లో ఉన్నప్పుడు ఎంత టైమ్ వేస్ట్ చేస్తున్నామో ఒకసారి చూడండి. మీకేదన్నా అర్థం కాలేదనంటే మీ జూనియర్స్‌ని, మీతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్‌ని గాని అడిగితే, సీనియర్స్‌ని అడిగినా చెప్తారు. ఓకే. అలా నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకునే దానికి ట్రై చేయండి. అలాగని అంతేగాని టెక్నాలజీ ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అవ్వద్దు. టెక్నాలజీ షిఫ్ట్ అవ్వచ్చు. ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలనంటే ఉన్న టెక్నాలజీలో మనం అట్‌లీస్ట్ మనం స్టాండ్ అవ్వడానికి ఒక జాబ్ కొట్టి, ఆ జాబు కొంచెం స్టాండ్ అయిన తర్వాత ఆ జాబ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ స్విచ్ అవ్వడం అంటే ఏంది? నాకు ప్రెజెంట్ నేను డెవాప్స్ ఇంజినీరు. నాకు డేటాబేస్ ఇంజినీర్ అవ్వాలనేది టార్గెట్ ఉంది. అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. డేటాబేస్ ఇంజినీర్ ఉండాలనంటే డెవాప్స్‌కి, డేటాబేస్‌కి లింక్ లేదనేది కాదండి. డెవాప్స్‌కి, డేటాబేస్‌కి లింక్ ఉంటది. డెవాప్స్‌కి, జావాకి లింక్ ఉంటది. ఎందుకనంటే ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ కోర్సెస్. నీకు ఈ నాలెడ్జ్ తెలిస్తే అక్కడ చాలా ఈజీ అనమాట. ఇప్పుడు నాకు డేటాబేస్ కూడా వస్తే ఒక డెవాప్స్ ఇంజినీర్‌కి డేటాబేస్ వచ్చిందంటే నౌకరీలో నా ప్రొఫైల్ హైగా ఉంటది. అంతేగాని కంప్లీట్‌గా నేను డేటాబేస్ ట్రై చేయకూడదు. నేను డెవాప్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు, డెవాప్స్ ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు, ఆ ఇంటర్వ్యూవర్‌కి నేను క్లియర్‌గా చెప్తాను. నాకు యాడ్ ఆన్ స్కిల్స్ ఇవి. నేను రీసెంట్‌గా ఇవి కూడా నేర్చుకున్నాను. ఎందుకనంటే నా పాత ప్రాజెక్ట్‌లో ఈ రిక్వైర్మెంట్ ఉన్నది.
నేను డెవాప్స్ మీద వర్క్ చేస్తా ఉన్నా గానీ, డీబీ రిలేటెడ్ కొన్ని టాస్క్‌లు కూడా చేసేవాడిని. ఎందుకనంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం క్వెరీస్ రాసేవాళ్ళం. అలా మీరు ఇంటర్వ్యూ ప్యానెల్‌లో చెప్తే ఓకే. ఇతనికి డెవాప్స్ స్కిల్స్, డెవాప్స్ ఎక్స్‌పీరియన్సే కాకుండా వేరే నాలెడ్జ్ అని కూడా ఉందనేది వాళ్ళ మైండ్‌లో ఉంటది. అందుకనేసి ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది మీరెప్పుడు కూడా జాబ్ వెంటనే షిఫ్ట్ అయిపోవద్దు. సారీ ఏమంటాం జాబ్ గాదు. మీరు వెంటనే ఎప్పుడైనా గానీ మీరు కెరియర్‌లో మీరు చేసుకున్నటువంటి లెర్నింగ్ పాత్‌ని ఇమ్మీడియేట్‌గా మీరు వేరే టెక్నాలజీకి షిఫ్ట్ చేయొద్దు. ప్యారలెల్‌గా రెండిటిని బ్యాలెన్స్ చేయొచ్చు. మీరు కొత్తగా సెలెక్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీని డైలీ 2 అవర్స్ చూసుకో. నువ్వు రెగ్యులర్‌గా చూసే 3-4 అవర్స్ చూడు. దీనికి యాడ్ ఆన్ అవుతది అంతే గాని, మీరు కంప్లీట్‌గా మాత్రం స్విచ్ అవ్వద్దు. ఇది నా మెయిన్ అజెండా గైస్. ఓకే. మీరు ఖచ్చితంగా మీరు 1 ఆర్ 2 పాయింట్స్ మీకు యూజ్‌ఫుల్ అయ్యి ఉంటది. మీకు ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే మీకు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ సెక్షన్‌లో గాని మెన్షన్ చేస్తే నేను మాక్సిమం అటువంటి రిలేటెడ్ వీడియోస్ తీసి మీకోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి బికాస్ మేము ఈ వీడియో తీసే ముందు చానా డేటా గ్యాదర్ చేసుంటాం. చానా డేటా గ్యాదర్ చేసాం. మా సీనియర్స్ కాడికి, జూనియర్స్ కాడికెళ్ళి కొలీగ్స్‌ని ఎలా ఫేస్ చేస్తా ఉంటారు. జనరల్‌గా జాబ్ లేనటువంటి క్యాండిడేట్స్ ఎంత స్ట్రగుల్ అవుతా ఉంటారు జాబ్ రావడానికి. ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేస్తా ఉంటాం. ఓకే. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. దాని తర్వాత ఆహ్, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. మన రెగ్యులర్‌గా వీడియోస్ వస్తా ఉంటాయి ఛానెల్‌లో. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా డైరెక్ట్‌గా ఆ వీడియోకి నావిగేట్ అవ్వచ్చు. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.